మన కాడ ఆర్టీసీ బస్సులు అంటే బీద మధ్యతరగతులకు పుష్పక విమానం లెక్కనే ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి జాగ మిగిలే ఉంటుంది. విమానం ఎక్కని మనిషి ఉంటాడేమో కానీ ఆర్టీసీ బస్ ఎక్కని మనిషి అయితే ఉండడులా. అది బస్సుతోటి మనకున్న బంధం. అసుంటి ఆర్టీసీ బస్సు రాకెట్ల పండుగ నాడు మహాలక్ష్ములకు ఎన్ని పైసలు మిగిల్చిందో ఎరికేనా? ఆర్టీసీ బస్సును మించిన బండి ఇంకోటి లేదని అనిపించారు మహాలక్ష్ములు. రాకెట్ల పండుగ నాడు ఒక్కనాడే ఆర్టీసీ బస్సులో 64 లక్షల మంది ప్రయాణం చేసిరట. అందులో మహాలక్ష్మిలే 42 లక్షల మంది ఉన్నారంటే చూడూరి ఏ తీరులో ఫ్రీ బస్సు పనికొచ్చిందో. ఒక్కరోజే ఆడోళ్లకు 17 కోట్ల ఆదా అయిపోయినాయని ఉద్దు మన బస్సుల మంత్రి పొన్నవాన్నే పొంగిపోయి చెప్పబట్టిండు. ఈ లెక్కను చూస్తే ఆడబిడ్డలంతా అన్నదమ్ములు ఇళ్లలో పోయి రాకెట్లు కట్టించుకుంటే వచ్చిన కట్నాలల్లా బస్ కిరాయి పైసలు బాగానే మిగిలినట్టు కదా అన్నట్టు పుక్కిట్ టికెట్లు ఓంగ సుతం ఆర్టీసీకి రాకెట్ల పండుగ నాడు 32 కోట్ల ఆమ్దాని వచ్చిందట. ఇక అందులో మాలచ్యం పథకంతో 17 కోట్లు, టికెట్ల పైసలతో 17 కోట్లు వచ్చినాయట. ఆర్టీసీ చరిత్రలో గింతగానం కలెక్షన్ ఎన్నడూ రాలేదని పొన్నవన్నే చెప్పుకొచ్చిండు. అటు వానలు వరదల్లో కూడా ఆడబిడ్డలను క్షేమంగా తోలుకొచ్చిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది అందరినీ కూడా సర్కార్ తరపున మెచ్చుకున్నాడు. వాళ్ళందరికీ పెద్ద దండాలు అనుకొచ్చిండు. సుశీర అందరికి టికెట్లు ఉన్నప్పుడు కూడా రాని ఆమ్దాని పుక్కిట్ టికెట్లతో వచ్చిందంటే ఏ తీరులో ఫ్రీ బస్సుల ఆమ్దాని పికప్ అయిందో. ఈ పథకం చాలుగాక ముందే అది ఎట్లయితుంది నడవది ఏహే అది ఇదని చాలా మంది చాలా మాటలు అన్నారు. కానీ ఆడోళ్ళు శికలు పట్టుకొని కొట్లానే చూపించి మస్తు ఎక్కిరిచ్చిరు. కానీ నవ్విన నాపశేనే వండింది అన్నట్టు ఆగమవుతుంది అనుకున్న ఆర్టీసీని స్త్రీలకు పెట్టిన ఫ్రీ పథకమే కాపాడుతున్నది అన్నట్టు. ఇప్పుడు ప్యాసింజర్ల బరువు మోయలేక బస్సుల పయ్యలు గులబడుతున్నా కూడా నయ్యనుకోకుండా ఎక్కించుకొని పోయే ఒకే ఒక జగమండి మన ఆర్టీసీ బండి అన్నట్టు కదా.